దారుణ ఘటనకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. కాకినాడ భానుగుడి సెంటర్లో అర్ధరాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. కొడమాటి సతీష్ రెడ్డి అనే జిమ్ ట్రైనర్ పై బంధుల సాయి కిరణ్ అతని స్నేహితులు దాడి చేసి కర్రతో గొంతులో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలు వలన హత్య జరిగిందనే కోణంలో టిటోన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. కాకినాడలో భారీ దారుణ హత్యకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి జిమ్ ట్రైనర్ కొడమాటి సతీష్ హత్య అయితే జరిగింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజేష్, చెప్పండి, దారుణ హత్యకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఏవైతే ప్రశాంత వాతావరణంలో ఉన్న కాకినాడలో ఒక్కసారిగా అర్ధరాత్రి హత్య చేసిన ఘటనలో కూడా జిమ్ ట్రైనర్ గా ఉన్న సతీష్ అనే వ్యక్తి దారుణ హత్యకి పాల్పడ్డాడు. దీనికి ప్రధాన కారణం అంటే వరసకు వదినైన ఆమెతో తనకి అక్రమ సంబంధం ఉందంటూ కూడా, దాంతో పాటు కూడా కొంత నగదు ఇవ్వాలంటూ కూడా ఇద్దరికి తరచూ ఘర్షణ వస్తున్న నేపథ్యంలో కూడా ఈ ఇద్దరి మధ్య ఒక్కసారిగా అంటే 2-3 సార్లు ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే నిన్న అర్ధరాత్రి ఇద్దరూ కూడా మద్యం మత్తులో ఉండగా కూడా ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటూ కూడా ఈ ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ఎవరైతే బంధుల సాయి కిరణ్ తన సెల్ ఫోన్ మెకానిక్ గా సెల్ ఫోన్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నారు. అయితే మరో పక్క ఎవరైతే సతీష్ రెడ్డి తన జిమ్ ట్రైనర్ గా కూడా వర్క్ చేస్తున్నారు. ఇద్దరు కూడా జిమ్ చేసుకున్న నేపథ్యంలో కూడా ఇద్దరు కూడా స్నేహితులు. అయితే మరో పక్క ఇద్దరు కూడా గాంధీనగర్ లో కూడా నివాసం ఉంటున్నారు. అయితే గాంధీనగర్ లో నివాసం ఉంటూ తనకి వరుసకు వదినైన ఎవరైతే సాయి కిరణ్ కి వరుసకు వదినతో కూడా తనకి మాట్లాడుతున్నాడు, తనతో ఏదో సంబంధం ఉందంటూ కూడా ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా 2-3 సార్లు చెప్పినప్పటికీ తన ఎక్కడా తీరు మార్చకపోవడంతో రాత్రి ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉండడంతో ఒకరిపై ఒకరు ఘర్షణ చేసుకుంటూ కూడా సాయి కిరణ్ తన స్నేహితులు కూడా ఏవైతే విచక్షణరహితంగా కూడా కర్రతో దాడి చేశారు. అయితే దాడి చేయడంతో కూడా రక్తపు మడిలో పడి ఉండడంతో అక్కడున్న స్థానికులు కూడా సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి 2 టౌన్ పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ కాకినాడ నడిబొడ్డులో ఉన్న ఏవైతే భానుగుడి సెంటర్ లో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో కూడా అక్కడున్న స్థానికులు అయితే మాత్రం భయాందోళనకు గురని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి దీంతో కూడా అంటే కర్రతో ఒక్కసారిగా పీకలో పొడిచి హత్య చేసినట్టయితే మాత్రం పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని కూడా స్థానిక కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు పోస్ట్ మార్టంతో. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 2 టౌన్ పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే గాంధీనగర్ లో నివాసం ఉంటున్న ఇద్దరు కూడా ఈ అక్రమ సంబంధం వల్లే కూడా కొంత కారణం అని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇద్దరి మధ్య కూడా ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం, మరో పక్క అర్ధరాత్రి ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉండడంతో ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటూ ఘర్షణ వాతావరణం మరింత పెరగడంతో కూడా అక్కడున్న కర్రతో ఏవైతే కొంచెం పొదినైన కర్ర ఉంటే కర్రతో కూడా మెడలో పొడవడంతో అక్కడికక్కడికి మృతి చెందినట్టయితే మనం తెలుస్తుంది. అయితే మృతదేహాన్ని కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే దీనికి సంబంధించి అంటే ఏమైనా ఈ అక్రమ సంబంధమా లేక లావాదేవీలు అన్న దానిపై కూడా పోలీసులు అయితే పూర్తి విచారణ అయితే చేపడతారని చెప్పి చెప్పవచ్చు బ్రాహ్మణి. ఓకే, రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.